ఆధ్యాత్మికవేత్తగా, స్వామి వివేకానందకు గురువుగా, ఎందరికో జ్ఞాన మార్గదర్శిగా శ్రీరామకృష్ణ పరమహంస ప్రసిద్ధులు. భక్తిని, ఆధ్యాత్మికతను బోధించడం కోసం వివిధ సందర్భాలలో ఆయన చెప్పిన కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక రాజమందిరంలోకి దొంగ చొరబడ్డాడు. విలువైన వస్తువులు ఏవైనా దోచుకోవాలని అతని ఆలోచన. రాజు ఉన్న గదిలోకి అతను ప్రవేశించేసరికి రాజుకు రాణికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. రాజ్యం, సంపద ఎల్లకాలం ఉండవు. దేవుడి కృపే మనకి తోడుగా వస్తుంది. కాబట్టి మన కుమార్తెను నదీ తీరంలో నివసిస్తున్న సాధువుల్లో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాను. రేపే మన ప్రతినిధిని అక్కడికి పంపుతాను అని రాజు రాణితో చెప్పడం ఆ దొంగ విన్నాడు. ఈ సమయంలో నేను ఇక్కడికి రావడం నా అదృష్టం. ఏకంగా రాకుమార్తెను పెళ్ళాడే అవకాశం రాబోతుంది. సాధు వేషం వేసుకుని రేపు ఉదయం నదీ తీరానికి వెళ్ళి కూర్చుంటాను. రాజకుమార్తెకు నేనే తగిన వరుణ్ణి రాజు, అతని పరివారం భావించేలా నేను నటిస్తాను అని అనుకుంటాడు ఆ దొంగ. మరుసటి రోజు పొద్దున్నే అతను సాధువులా తయారయ్యాడు. నది దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న సాధువుల వరుసలో ఆఖరణ కూర్చున్నాడు. కొంతసేపటికి రాజప్రతినిధులు వచ్చారు. సాధువుల దగ్గర ఆగి రాకుమార్తెను వివాహం చేసుకుంటారా అని అడుగుతున్నారు. వారిలో ఎవరూ అందుకు అంగీకరించలేదు. చివరికి వారు దొంగ దగ్గరకు వచ్చి అతన్ని కూడా అడిగారు. అవునని చెప్పాలనుకున్న దొంగకు ఆ క్షణంలో నోటమాట రాలేదు. రాజప్రతినిధులు రాజమందిరానికి వెళ్ళి జరిగిందంతా రాజుకు చెప్పారు. మహారాజా, దాదాపు అందరూ తిరస్కరించారు. ఒక యువ సాధువు మాత్రం ఏదీ మాట్లాడలేదు. అతన్ని బహుశా ఒప్పించవచ్చేమో అని అన్నారు. అప్పుడు రాజే స్వయంగా నదీ తీరానికి వచ్చాడు. సాధు వేషంలో ఉన్న దొంగకు నమస్కరించాడు. తన కుమార్తెను పెళ్లాడవలసిందిగా వేడుకున్నాడు. ఆ క్షణంలో దొంగ మనసు మారిపోయింది. నేను కేవలం సాధువులా వేషం కట్టాను, కానీ రాజే వచ్చి నన్ను ప్రార్థిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. దీనంతటికీ నేను అర్హుణ్ణి కాదు. రాజుకే అక్కరలేని సంపదలు నాకెందుకు? ఈ క్షణం నుంచి నేను సాధువుగా మారిపోతాను అనుకున్నాడు. ఈ ఆలోచన అతన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మోసగించి రాజకుమార్తెను పెళ్లాడాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాజు ప్రతిపాదనను తిరస్కరించాడు. మిగిలిన సాధువులతో కలిసి సాధన చేసి కొంతకాలానికి అందరినీ గౌరవనీయుడిగా మారాడు. ఈ కథను రామకృష్ణులు తన శిష్యులకు వివరిస్తూ, మనిషిలో వైరాగ్యం ఎప్పుడు వస్తుందో, మంచి పనుల పట్ల, దైవం పట్ల ఎలా ఆకర్షితులవుతారో ఊహించడం కష్టం. ఒక్కోసారి తప్పుడు మార్గంలో మనం ప్రయాణించాలనుకున్నా దైవ సంకల్పం మనల్ని మంచి దారిలోకి మళ్లిస్తుంది, ఉన్నతులుగా మారుస్తుంది అని చెప్పారు.